గాయ్స్ మనం మరి ఇప్పుడైతే ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట మన ఊర్లో. దాని పేరు నడుచుకుంటా అన్నమాట. ఇదిగోండి వెళ్తున్నాం. ఇదిగో మా వాళ్ళు ముందే వెళ్తున్నారు బండి మీద. మన బెమ్మారెడ్డి బండి వెళ్తున్నాడు అనమాట. ఇదిగోండి సేమ్ నిన్న కుంటకి వెళ్ళింది దారి అన్నమాట వెళ్ళేది మళ్ళీ. ఇదిగోండి గాయ్స్ నిన్న ఇగో ఇవే అనమాట వరి పొలాలు నిన్న చూపించినవే. ఇవి కూడా మన దారిలోనే అనమాట. మన వాళ్ళు ముందే వెళ్తున్నారు. ఇదిగోండి గాయ్స్ మరి మనం మొన్న కింద కుంటకు వచ్చిన దారి ఇదే అనమాట. అంటే మనం ఇప్పుడు కుంట నుంచి వెళ్తున్నాం అన్నమాట. మనం కట్ట మీదకి వచ్చాం అనమాట. ఇప్పుడు ఇదిగోండి అదిగోండి ఇదిగోండి చూడండి నిన్న ఈత కొట్టింది ఇక్కడ అనమాట మనం. అదిగోండి నీళ్ళు ఇవ్వండి. అదిగోండి అవే అనమాట నిన్న కుంట కట్ట. అదిగోండి మొత్తం సీనరీ ఇలా ఉండిద్ది అనమాట. అదిగోండి దేవుడి కొండ అదే అనమాట దేవుడి కొండ. అక్కడికి కట్ట దిగితే మాత్రం ఇటు ఈ పొలాలు మొత్తం మునిగిపోతాయి. అదిగోండి వచ్చాం. మన వాళ్ళు ముందే వెళ్తున్నారు అనమాట. ఇవన్నీ గాయ్స్ ఇది అనమాట మరి మన దేవుడి కొండ మనం ఎక్కుతుంది. ఇది చాలా పెద్దది. ఇదిగోండి చూడండి ఈ చివరి నుంచి ఇక్కడ దాకా ఉండిద్ది అనమాట. ఇదే అనమాట ఎక్కేది. ఇదిగోండి పైన చూడండి అదిగోండి దగ్గరికి వచ్చాం దేవుడి కొండకి. మనం ఈ కొండ వెనక్కి దాటితే నడుచుకుంటూ వచ్చింది అనమాట. మనకి నడుచుకుంటూ వెళ్ళాలంటే అది పెద్ద లాంగ్ వీడియో మీకు చూపిస్తుంది ఇంట్లోనే. అదిగోండి గాయ్స్ దగ్గర నుంచి ఇలా ఉండిద్ది అనమాట దేవుడి కొండ. అదిగోండి చూడండి ఇదే అనమాట. ఇప్పుడు ఈ కొండ దాటి వెళ్తే మనకి ఇది ఈ దారిని వెళ్తే వస్తుంది అనమాట నడుచుకుంటా. ఇదిగోండి గాయ్స్ కొండ. అదిగోండి గాయ్స్ ఇదే అనమాట కొండ. ఇప్పుడు ఈ కొండకి వెనక దారి ఉండిద్ది అనమాట మనం ఈజీగా ట్రెక్కింగ్ చేయడానికి. మళ్ళీ మనం కుదిరితే ఒక లాంగ్ వీడియో చేస్తాం అనమాట ఈ కొండ ఎక్కడానికి. బట్ ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. దారి వచ్చేసింది దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు బండి వెళ్ళదన్నమాట అక్కడ దాకా. ఇక్కడ దిగి మనం లాంగ్ నడుచుకుంటూ వెళ్ళాలి. కొండ చూసారా ట్రై చేస్తాం ఒకసారి ఈ కొండ కూడా ఎక్కడానికి వీడియో చేస్తాం. అలాగా ఇదే అనమాట మరి దేవుడి కొండ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఇదే అనమాట నడుచుకుంటూ వెళ్ళడానికి. మనోళ్ళు ఇవ్వండి బండ్లు. మనోడు వచ్చాడనమాట కొత్త పప్పురెడ్డి. ఇక బెమ్మారెడ్డి బండి ఇదే అనమాట దారి. మన పప్పురెడ్డి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇదే నడుచుకుంటా దారి. పదరా నువ్వు. అదిగోండి నీళ్ళు వచ్చాయన్నమాట నిన్న రాత్రి. ముళ్ళుల చెట్లు అయితే మాత్రం చాలా ఉంటాయి ఇక్కడ దారిలో. సప్పని దిగుతున్నాయి. కొన్ని దారిలోకి వచ్చాయన్నమాట. ఇదే అనమాట. ఇక నీళ్ళు బాగా ఎక్కువ చూడండి నీళ్ళు ఉన్నాయి. సో ఇప్పుడు చిన్నగా వెళ్ళాలన్నమాట దీంట్లో. దిగుతుంది కానీ అన్నీ మన వాళ్ళు అయితే ఈ నీళ్ళల్లో నుంచి కంపలు పట్టుకున్నాను నేను. ఇదిగోండి వీళ్ళు వస్తున్నారన్నమాట నడుచుకుంటూ. ఇదిగోండి మన వాళ్ళు మొత్తం ముందే వెళ్తున్నారన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి గాయ్స్ ఇదిగోండి కంపలు అయితే బాగా పెరిగిపోయాయి అనమాట. ఎవరు పట్టించుకోకపోతే ఇదిగోండి ఏదోలాగా వస్తున్నాం నాన్నకి. అదిగోండి ముందే వెళ్తున్నారు అనమాట బెమ్మారెడ్డి ముందే వెళ్తున్నాడు అనమాట. కోటిరెడ్డి చూడండి అడుగుండి వెనక వస్తున్నాడు. ఇప్పుడు పవన్ గడ వెళ్తున్నాడు అనమాట. చెప్పులు కూడా తెచ్చుకోవాలి మనోడేం చెప్పులు కానీ తెచ్చుకోలేదు అనమాట పవన్ రెడ్డి. అడుగుండి రామిరెడ్డి ముందే వెళ్తాడు అనమాట. ఇదే అనమాట మన ప్లేస్, మన సీక్రెట్ ప్లేస్. ఇక్కడ కూర్చొని క్యాంపింగ్ చేస్తుంటాం అనమాట అప్పుడప్పుడు. గైస్ ఇదే అనమాట దారి మనం వెళ్తున్నాం. మన వాళ్ళు ముందే వెళ్తున్నారు అనమాట. లాన్ అయితే అసలు క్యాంపింగ్ ఉండిద్ది అనమాట. అసలు సూపర్ ఉండిద్ది అనమాట ప్లేస్ లాన్ అయితే. ముళ్ళుల చెట్లు బాగా పెరిగిపోయాయి అనమాట. అవునండి ఇగో ఇలా అనమాట వెళ్ళేది. అదిగోండి దారి చూడండి. అదిగోండి ఇలా వెళ్తాం అనమాట. ముందుకు వెళ్తున్నాం. రండి మా లీటర్ రామిరెడ్డి వెళ్తున్నాడు అనమాట. ఏం బాగుంది అసలు అరవ కాకుండా వీడియోలో ఉంటుంటే. వీడియోలో ఉన్నప్పుడు మీరు కటక్కినారు బాగా వెళ్తున్నారు అనమాట మన వాళ్ళు. సో యాక్చువల్గా అయితే ఇది కష్టంగా ఉంది గైస్. ముళ్ళు మాత్రం బాగా గుచ్చుకుంటున్నాను అనమాట. నాకు ఒకటి వేసింది అనమాట ముళ్ళు మెడ దగ్గర. అండి
మన రామిరెడ్డి వెళ్తున్నాడు ముందు. నిన్నే వచ్చాడు హాస్టల్ నుంచి, విజయవాడ మనోడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. కాబట్టి టాపర్. ఫస్ట్ ఇయర్ 470కి 450 వచ్చాయి అనమాట. ఇవ్వండి దారి ఇదే. వచ్చేసాం ఆల్మోస్ట్. ఇప్పుడు వచ్చినంత సౌమ్ వెళ్తే సరిపోద్ది. ఇదిగోండి గొంగళ పురుగు చూడండి ఎంత ఉందో. ఇదిగోండి గొంగళ పురుగు చూడండి. ఇదిగోండి అక్కడ బొక్కలు దారిలోకి వెళ్తున్నాం. అదిగోండి అక్కడ చూడండి బొక్కలు. అది కాలువ నీళ్ళు వస్తాయి నుండి. కొన్ని బొక్కలు. సో ఇప్పుడు దారిలో వెళ్తున్నాం. నీళ్ళు కూడా వస్తాయి ఆ కాలంలో. ఇదే అండి మేము క్యాంప్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చేసాం. ముళ్ళు అయితే బాగా గుచ్చుకుంది అనమాట నాకు ఒకటి మెడ దగ్గర. ఇంకా ఇదే అనమాట దారి. బాగుండిద్ది చూడ్డానికి. వాన మాత్రం సూపర్ ఉండిద్ది గాయస్ నడుచుకుంటూ చూడడానికి. వచ్చాం దాదాపు. కొద్దిగా ఉంది అన్నమాట. ఇవన్నీ దగ్గరికి వచ్చాం. ఒక్కోసారి నెమళ్ళు కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ దారిలో. అడవి మనుషులు కూడా తిరుగుతుంటారు అన్నమాట. బట్ మనల్ని ఏమంటారు, ట్రైబల్స్. వచ్చేసింది దారి. ఇదిగోండి ఇదే. ఇక్కడికి టర్నింగ్ తిరిగితే అదిగోండి ఇంకో పురుగు ఉంది మళ్ళీ ఇక్కడ. అదిగోండి చాలా ఉంటాయి ఇక్కడ, అలాంటివి ఎన్నో ఉంటాయి. ఈ దారిని వెళ్తే మాత్రం ఒక పెద్ద లేక్ వచ్చింది. వెళ్దామంటే కామెంట్ చేయండి. వచ్చేసాం అనమాట. ఇది ఓపెన్ ఏంటి అనమాట. వచ్చేసాం. ఇప్పుడు ఒక లెఫ్ట్ తీసుకుంటూ వచ్చాం. అదిగోండి ఆల్మోస్ట్ వచ్చాం. అదిగోండి అదే అనమాట నడుచుకుంటా. అదిగోండి లోన మాత్రం సూపర్ ఉండిద్ది అనమాట. మరి చూశాక ఎలా ఉందో కామెంట్ చేయండి. కొన్ని నీళ్ళు ఉన్నాయి. గాయ చాలా మునిగిపోయింది అన్నమాట. చాలా మునిగిపోయాయి అన్నమాట. ఇదే అనమాట క్యాంపింగ్ చేస్తాం ఇక్కడ బాగా. అదిగోండి ఇక్కడ క్యాంపింగ్ చేస్తూ ఉంటాం. ఇదిగోండి ఇదే అనమాట నడుచుకుంటా ముందుకు వెళ్తాను. మన ఊళ్ళో అయితే నీళ్ళు బాగా వచ్చాయి అంటున్నారు. మరి ఇప్పుడైతే ఇలాగ దారి ఉండేది అనమాట. స్ట్రైట్ అక్కడికి వెళ్ళడానికి దారి ఉండేది అనమాట. వర్షం పడుతున్నట్టుంది. ముందే అక్కడికి వెళ్ళడానికి దారి ఉండేది అనమాట. ఇప్పుడైతే మొత్తం మూసిపోయింది అనమాట. మన వాళ్ళని రాళ్ళు వేస్తున్నారు. అక్కడ రేగ్గాయలు కోసుకున్నాము. ఉండిదే అనమాట క్యాంపింగ్ ప్లేస్. ఇప్పుడు చెట్లు బాగా కూలిపోయినాయి అంతే.